గాయత్రి మంత్రాన్ని మంత్రరాజ్యం అంటారు కదా. మరి అటువంటి గాయత్రి మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చా? ఎప్పుడైనా వినొచ్చా? గాయత్రి మంత్రం పఠించడంలో ఎటువంటి నియమాలను పాటించాలి? పలు సంవత్సరాలుగా చర్చలలో ఉన్న ఈ ప్రశ్న మరి ఒకసారి మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే, నగాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం అని ప్రమాణ వాక్యం. గాయత్రి మంత్రం కంటే మించిన మంత్రం లేదు, తల్లి కంటే మించిన దైవం లేదు. రెండింటినీ సమాన ప్రతిపత్తితో మనకు శాస్త్రం అందించినప్పుడు, ధర్మం ఒక మార్గంగా సూచించినప్పుడు, గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా ఎంత పుణ్యం లభిస్తుందో, తల్లిని దైవంగా భావించి తల్లిని మనం పూజించినప్పుడు, గౌరవించినప్పుడు అంతే పుణ్యం లభిస్తుంది అని తెలిసినప్పుడు గాయత్రి మంత్రాన్నే జపం చేయాలి అని ఎందుకు కోరుకుంటారు? తల్లిని దైవంగా పూజించవచ్చు కదా. మాతృదేవో భవ, ఈ ప్రమాణ వాక్యాన్ని అనుసరించవచ్చు కదా. అలా కాకుండా గాయత్రి మంత్రమే జపం చేస్తాను, అందరూ జపం చేయవచ్చా? అందరూ అన్ని పనులు చెయ్యలేరు, అందరూ అన్ని పనులు చేయకూడదు. ఒక కళాశాలలో ఉపన్యాసకుడు పాఠం మాత్రమే చెప్పాలి. నాకు గంట వాయించడం కూడా బాగా వచ్చును అని చెప్పి వెళ్ళి నేను గంట వాయిస్తాను అంటూ సహాయకుడు చేసేటటువంటి ఆ ధర్మాన్ని నేను పాటిస్తాను అని వెళితే ప్రాచార్యులు, కళాశాల అధ్యక్షులు అంగీకరించరు. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, అప్పుడే అది సంఘం అవుతుంది, అది కళాశాల అవుతుంది, అది సమాజం అవుతుంది. కనుక గాయత్రి మంత్రాన్ని అభ్యసనం చేస్తాను, సాధన చేస్తాను అనేటటువంటి వారు గాయత్రి మంత్రానికి సంబంధించిన పూర్వ రూపాంగములన్నీ స్వీకరించవలసి ఉంటుంది. ఉపనయన సంస్కారం స్వీకరించడం, శిఖాధారణ చేయడం, త్రికాల సంధ్యావందనం చేయడం, మౌనవ్రతాన్ని అవలంబించడం, యాచనా వృత్తి ఏది లభిస్తుందో దానితో జీవితాన్ని గడపడం, ఈ సమయంలో చేసినటువంటి ఆ 23 అక్షరాల గాయత్రి మహామంత్రం విశ్వామిత్ర సృష్టి మేలు కలిగిస్తుంది. 24 అక్షరాల గాయత్రి మహామంత్రం అథర్వణ వేదంలో మాత్రమే మనం గమనించవచ్చు. గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసే సమయంలో తత్సవితుర్వరేణ్యం ప్రచోదయాత్ అని చెబుతూ ఉంటారు. సవ్య గాయత్రి, అపసవ్య రూపంలో కూడా తుయారజో ప్రణః యో ధీమది శవదేర్గోభణ్యం రేర్వత్ విత్సత, అనులోమ విలోమాలలో కూడా గాయత్రి మంత్రాన్ని సాధన చేసేటటువంటి వారు ఉన్నారు. వాటికి సంబంధించిన అంగన్యాస కరన్యాసాలు, ధ్యాన మంత్రం, ముద్రలు అనేకం ఉన్నాయి. గురు శుశ్రూషయా విద్య, గురువు ద్వారా మాత్రమే గాయత్రి మంత్రాన్ని స్వీకరించవలసి ఉంటుంది. అలాగే ఈనాటి కాలంలో గాయత్రి మంత్రాన్ని కారు రివర్స్ తీసుకునే సమయంలో ధ్వని యంత్రంలో వినిపించేటట్టుగా వాడుతున్నారు, చరవాణిలో రింగ్ టోన్గా వాడుతున్నారు, ఫోన్ చేస్తే వినిపించేదిగా వాడుతున్నారు. ఇలా చేయకూడదు, మహాపాపం వస్తుంది. ఏది ఎప్పుడు ఎక్కడ వినాలో అది అప్పుడు అక్కడ వినాలి. మంత్రం గోప్యంగా ఉండాలి. ఇది గుహ్యం పరమంలోకే. మూసి ఉంటేనే పిడికిలి, లోన ఉంటేనే రహస్యం, తెరిచి ఉంటే శూన్యం. ఏముంది అంతా ఇంతే అంటాం మనం. కనుక మంత్రం అంటే రహస్యమైనది. ఇలా సెల్ ఫోన్లలో వినేది కాదు, యంత్రాల ద్వారా వినేది కాదు. ఏమండి, రామకోటి రాయాలి అంటే కలం కాగితం పుచ్చుకొని శ్రీరామ శ్రీరామ అంటూ జపం చేస్తూ రాయాలి. అంతేకాని కంప్యూటర్లో ఫీడ్ చేసి ప్రింటౌట్ తీసి రామకోసి గంటలో ఎదురుగా పెట్టేసి రామకోటి రాసేసాను అంటే అవుతుందా? కాదుగా. అది ఎంతో ఇది కూడా అంతే. అలా దుర్వినియోగం చేయరాదు. ఇది ప్రమాణం.